జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏడవక ఐశ్వర్య, ఏం జరిగింది? మనస్ఫూర్తిగా చెప్తున్నాను అత్తయ్య, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీకు మేమెంత ద్రోహం చేసినా అవేవి మనసులో పెట్టుకోకుండా వచ్చి అడగంగానే వేరే ఆలోచన లేకుండా నా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు. అలా ఎవరుంటారు? అంత మోసం చేసిన వాళ్ళ మొహాలు కూడా చూడరు. కానీ మీరు నా మేలు కోరారు. కానీ నా కన్న తల్లిదండ్రులే నా పెళ్లి జరగకూడదని కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. తల్లే కదా, నా క్షేమాన్ని కోరేదే కదా అని తన మాటకి నేను ఒప్పుకుంటే ఈ పెళ్ళాపి మిమ్మల్ని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరన్నా కూతురు జీవితం బాగుండాలి అని కోరుకుంటారు. వాళ్ళలో ఎవరు ఉండరు, ఒక్క వాళ్ళు తప్ప. ఇంక వాళ్ళు ఏమనర్లే. అందుకే అత్తయ్య, వాళ్ళని నేను నిలదీసిన వ్యర్థమని ఆ మాటలు విని కూడా తట్టుకొని మీరు నన్ను ఆదుకుంటారని నా బాధ మీతో చెప్పుకోవడానికి పిలిచాను. ఈ పెళ్ళి ఆగితే వాళ్ళకి సంతోషమేమో గాని నేను బ్రతికుండలేను. ఐశ్వర్య, ఏంటా మాటలు? చనిపోతే సమస్యలు తీరిపోతాయా? అసలు నేనుండడం వల్లే కదా అక్షర్ గారు ఈ సమస్య అంతా. అలా ఎప్పుడూ అనుకోకు. నీ పెళ్లిని వాళ్ళాపాలని కోరుకున్నా మేం జరిపిస్తాం ఐశ్వర్య. చూసారా మీకు వాళ్ళకి ఎంత తేడానో? నాకు మీరు అయిన వాళ్లే కారు అనుకున్నాను, కానీ ఇప్పుడు కన్న వాళ్ళ కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు. మీలాంటి మంచి మనుషుల్ని వాళ్ళ మాటలు విని నా కాళ్ళకి పట్టీలు పెట్టించేలా వాళ్ళకి సహకరించాను. నన్ను క్షమించండి ఐశ్వర్య, నేనేం దాన్ని అవమానంగా భావించలేదని అప్పుడే చెప్పాను కదా. కాదక్షర్ గారు, ఎప్పుడు మీకు అవమానాలు చేస్తారు. పెళ్లి జరగకుండా చేయడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తారు. నా వల్ల వద్దండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఐశ్వర్య, తెలియని వాళ్ళు నా దగ్గరికి శరణు వేడి వస్తేనే వాళ్ళని వదలను. నువ్వు నా మేనకోడలివి, వదిలేస్తానా? అత్తయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.